భాగంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నాడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు. అరే భయ్, నీకు చెప్తున్నా కేటీఆర్, నీకు దమ్ముంటే తెలంగాణ ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అన్ని వర్గాలు కూడా 99% ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. నీకు దమ్ముంటే కూర్చు. నేను కేటీఆర్కి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దమ్ముంటే కూర్చురబోయి కాంగ్రెస్ ప్రభుత్వం జోలికొచ్చినా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జోలికొచ్చినా నేను ఈ తెలంగాణ నుంచి నీ కుటుంబాన్ని తరిమేసే కార్యక్రమం ఉంటది, గుర్తు పెట్టుకో అంటున్నా. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణలో దళితులు, గిరిజనులు, బీసీలు, అణగారిన కులాలందరూ తుపాకులు పడతారు, జాగ్రత్త. ఏయ్ కేటీఆర్, నీకే చెప్తున్నా, నేను తమాషలు గిట్ట చేస్తున్నావా? మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పుదో పట్టేయాలని ప్రయత్నం చేస్తున్నావా? మీరు చేసిన దోపిడీ ఇంత అంత కాదు, మీరు చేసిన దోపిడీ ఇంత అంత కాదు అంటున్నా. ఏం తమాషలు గిట్ట చేస్తున్నావా? తెలంగాణలో తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్నారు. ప్రతి రూపాయి మీ ద్వారా కక్కియకపోతే చూడండి, చట్టపరమైన చర్య తీసుకుంటది కాంగ్రెస్ ప్రభుత్వము. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 లక్షల కోట్లు తెలంగాణ ప్రజల ఆస్తులను దోసుకున్నారు. 30,000 ఎకరాల భూమిని మీరు బినామీ పేర్ల మీద పెట్టుకున్నారు. కేటీఆర్ 10,000 ఎకరాల భూమిని అమ్ముకున్నావు. కాళేశ్వరం ప్రాజెక్టులో 80,000 కోట్లు దోపిడీ జరిగింది. విద్యుత్తులో 40,000 కోట్లు దోసుకున్నారు. ఇదంతా ప్రజల సొమ్ము. ఇలా ఇసుక తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం ఇసుకను దోపిడీ చేశారు, 1,000 కోట్లు సంపాదించారు. ఇళ్లలో హైదరాబాద్ చుట్టూ 2,500 చెరువులను లేకుండా చేశావు. మీరు దారదత్తం చేశారు. చెరువులను కూడా బినామీ పేర్ల మీద పెట్టుకున్నారు. చెరువులన్నీ 2,500 చెరువులు హైదరాబాద్ చుట్టూ. 1 కాదు, 2 కాదు, ఇట్లా లక్షల కోట్లు దోపిడీ చేశావు. కేటీఆర్, నువ్వు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టావో, అమెరికాలో పెట్టుబడులు ఎంత పెట్టావో, దుబాయ్లో ఎంత పెట్టావో, లండన్ లో ఎంత పెట్టావో, అది మొత్తం రికార్డు ఉంది. కేటీఆర్, ఎందుకు తొందరపడుతున్నావు? చూడరాబాయి, నీకు ఖచ్చితంగా ఇక్కడ చెంచల్గూడ జైలు, చెర్రపల్లి జైలు కాదు, తిహార్ జైలుకు పోతావు నువ్వు. తెలంగాణ ప్రజలు నిన్ను, నీ కుటుంబాన్ని తరిమేస్తున్నారు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. నీకు దమ్ముంటే కూలగొట్టర బయను. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టు, చూపుతాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టు అంటున్నా. నీకు దమ్ముంటే నువ్వు ఇంటికే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం ఇంటికి కూడా వీకలేవు, అది గుర్తుపెట్టుకోను. ఇంటికి కూడా కాదు, నీతోని చెప్పుకో. నీకు దమ్ముంటే చూసుకో అంటున్నా. ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ తెలంగాణ ప్రజలను దోసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో 1,000 కోట్లు దోసుకొని, లక్షల కోట్లు దోసుకొని నువ్వు 1 రూపాయి లేకుండా ప్రభుత్వ ఖజానాలో వేశారు. ఇది వాస్తవం కాదా? ఇంకా నీతులు పలుకుతున్నవేంద్రబాయ్. హైదరాబాద్ చుట్టూ, హైదరాబాద్ లో ఫామ్ హౌస్లు